ఇదిగో చూడండి, మన ఉసిరికాయలన్నీ వేసుకున్నాం కదా, పచ్చి ఉసిరికాయలు బఠానీ గింజల్లా కనిపిస్తుంది. కానీ ఇది మీరు గమనించాలి, ఎప్పుడెప్పుడు ఏం వేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే మన ఉసిరికాయల పులుసు రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి, అన్నంలా కలుపుకొని తిన్నామనుకోండి, అబ్బాబాబా ఇప్పుడే నోరు ఊరిపోతుందండి నాకు. ఆహా, ఓహో, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనేసి. అందులో ఒక సూపర్ డూపర్ పులుసు చేయబోతున్నాను. ఇంతకు మీకు ఆ కాయ ఏంటో తెలిసిందా? కొందరైతే చెప్పారు. ఇది చూడండి, దీన్ని ఉసిరికాయ అంటాము. అందరూ తెలిసే ఉంటుంది, కొందరు తెలియదు కాబట్టి జస్ట్ ఫన్ కోసం చెప్పాను. ఈ ఉసిరికాయలు 150 గ్రామ్ తీసుకున్నాను. ఈ ఉసిరికాయలు మనం ఒరువులు కూడా చేసుకుంటాం, జ్ఞాపకం ఉందా అండి? అదే అనమాట, ఇది పచ్చి ఉసిరికాయలు. ఓకే, సో 150 గ్రామ్ ఉంది. ఇందులో ఒక తమిళనాడు స్టైల్ సూపర్ డూపర్ ఒక పులుసు. ఇందుకు టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్ని రెడీగా ఉంది. మనం ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రెడ్డి రంగులో దిగేస్తాము. ఎలా చేయాలో చేస్తాము, సరేనా? ఏమండి, ఉసిరికాయల పులుసు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉందండి. ఉసిరికాయలు మీకు తెలిసే ఉంటుంది, తమిళ్లో సుండకాయ అంటారు, టర్కీ బెర్రీ కూడా అంటారు కదండి. అదే నేను ఇప్పుడు బాటమ్ థిక్గా ఉండే ఒక బెసల్ కడాయి తీసుకున్నాను. ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ బాగుంటే పులుసుకి బాగుంటుంది అనమాట. ఆయిల్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, కొలత ఏం అక్కర్లేదు, కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఏమండి, ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా, మనం ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకుంటాము. 1 స్పూను పోపు దినుసులు ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర కొద్దిగా ఉంది, ఆల్మోస్ట్ 1.5 స్పూన్ ఉంది. సో మిక్స్డ్ అనమాట. ఇది వేసుకుంటాము. ఆవాలు చిటపటాన్ని, ఏమండి పోపు దినుసు వేసుకున్నాం కదా, చిటపట ఉంటుంది. ఇప్పుడు మనము మెంతులు 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా 2 ఎండుమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో పోపు దినుసులు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మన విజయ్ చేతి రుచుల్లో లాస్ట్ టైం నేను పితుకుపప్పు పాయసం చేసిన న్యూ ఇయర్కి, అది రిలీజ్ అయింది. చూడకపోతే ఇప్పుడే చూడండి. అందులో నేను ఇది ఇంటి ఇచ్చానమాట. నెక్స్ట్ టైము ఈ కాయ పెట్టుకొని నేను ఒక సూపర్ డూపర్ రెసిపీ చేస్తారనేసి. ఇప్పుడు మనము పోపు దినుసులు ఫ్రై అవుతుంది కదా, ఇక చూడండి, నేను ఆనియన్స్ 2 బిగ్ సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. టొమాటోస్ కూడా 2 బాగా పండుగ ఉన్న టొమాటోస్ కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు 1 వెల్లుల్లిపాయ విడిచిపెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు 4 ఉంది. కానీ ఎప్పుడెప్పుడు ఏమేమి వేయాలి అనేది మాత్రం బాగా నోట్ చేయాలి, అప్పుడే బాగుంటుంది పులుసు. చూడండి, చిటపట అంటుంది కదా. ఫస్ట్ మనము ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం. ఇందులో ఆనియన్స్, నేను వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా మగ్గాలి. అంతలోపు మనము ఈ ఉసిరికాయల్ని ఏం చేయాలని కూడా చెప్తాను మీకు. ఉసిరికాయలు నేను ఆల్రెడీ బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇలా ఉంటుంది, గుత్తిగా ఉంటుంది. ఉసిరికాయలు ఇప్పుడే సీజన్ అనమాట. ఇలా పొలుచుకొని నేను సెపరేట్గా కాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మీరు చూడండి. ఇది చూడండి, ఇది చాలా ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ అనమాట. ఇప్పుడు మనం ఉసిరికాయని దంచుకోవాలండి. కొద్దిగా ఎత్తుకొని, ఇలా ఆల్రెడీ వాష్ అయింది కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసుకొని దంచుకోవాలి. యాక్చువల్గా ఐరన్ రాడ్తో కూడా దంచుతారు, అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనేసి ఐరన్ రాడ్లో దంచుతారు. చూడండి, ఒక్క ముక్క కూడా దంచలే, జస్ట్ బ్లాస్ట్ అయింది ఇట. దాన్ని మనం తీసి వాటర్లో వేసుకోవాలండి. ఇది కొద్దిగా ఫాస్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే అది నల్లబడిపోతుంది కాబట్టి. మనము ఇలా ఒక్కొక్కసారి కొద్దిగా ఎత్తుకొని అన్ని ఉసిరికాయలు 2గా పగిలేలా దంచాలి. చూడండి, ఇలా చూసారా, ఇలా అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనము వాటర్లో యాడ్ చేసుకోవాలి. సో అలాగే మనము అన్ని కాయల్ని దంచుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, లాస్ట్ ఎడుతా ఉసిరికాయలు దంచేసాను. ఇలా హాఫ్గా దంచుకున్న ఉసిరికాయల్ని మనము వాటర్లో యాడ్ చేసుకుంటున్నాం కదండి. చూడండి, ఇందులో గింజలంతా అలా మిగిలిపోయింది, మనకు గింజలు అవసరం లేదు కాబట్టి దంచుకుంటున్నాము. ఇప్పుడు మనము దీన్ని బాగా ఇలా వాటర్లో కడిగి ఒకసారి బాగా స్క్యూస్ చేసి వాటర్ అంతా లేకుండా తీసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. మన ఉల్లిపాయలు అంత లోపల బాగా ఫ్రై అయిందండి. నేను మీడియం ఫ్లేమ్ పెట్టింది, చూడండి రంగు కూడా మారుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు దీన్ని మనము బాగా మగ్గనియాలన్నమాట.
ఇలా యూస్ చేయండి. ఎంత గింజలు వచ్చేస్తుందో అంత వచ్చేస్తుంది. మనకు ఈ కాయలు లేతగా ఉంది కాబట్టి బాగా మగ్గిపోతుంది అనమాట. సో ఇలాగా మనము వాటర్ లేకుండా అందులో యాడ్ చేసుకుంటాము. ఇదిగో చూడండి, మన ఉస్తికాయలన్నీ వేసుకున్నాం కదా, పచ్చి ఉస్తికాయలు బఠానీ గింజల్లా కనిపిస్తుంది కానీ ఈ ఉస్తికాయలు అనమాట. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాము. ఒక రెమ్మ కరివేపాకు ఈ టైంలో వేసుకుంటాము. అలాగే పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకున్నాను కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇది మీరు గమనించాలి, ఎప్పుడెప్పుడు ఏం వేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఉస్తికాయల పులుసు చుండకాయ కొళంబు అంటారు తమిళ్లో. చాలా బాగుంటుంది, రుచి అయితే అదిరిపోతుంది. బిలీవ్ మీ, ఒకసారి మీరు ట్రై చేయండి. వెజిటబుల్ మార్కెట్స్లో ఉస్తికాయలు ఇప్పుడు దొరుకుతుంది, సీజన్ అనమాట. కాబట్టి ఒకసారి మార్కెట్ వెళ్ళారంటే మీకు ఉస్తికాయలు దొరుకుతుంది. లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ తోటలో కూడా ఉంటుంది అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంది. ఏమేమి బెనిఫిట్స్ ఉందో చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, సరేనా? ఇది బాగా ఒక 5 to 10 minutes బాగా మగ్గనియాలి. ఇలా ఓపెన్లోనే పెట్టుకొని బాగా మగ్గనిస్తామండి. ఏమండి, మన ఉస్తికాయలు బాగా మగ్గుతుంది కదండి. ఈ ఉస్తికాయల్లో చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉందండి. చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి. అలాగే డైజెషన్ కూడా చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఇది షుగర్ పేషెంట్స్ కూడా, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా బాగా కంట్రోల్ చేస్తుంది షుగర్ని. ఐరన్ ఎక్కువ ఉండే వల్ల నేను చెప్పాను కదండి, అనీమియా లాంటి వాళ్ళు కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఎక్కువ ఉంది ఆ ప్రాపర్టీస్. కాబట్టి కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. జీర్ణం బాగా అవుతుందండి, డైజెషన్ సిస్టమ్ బాగా చేస్తుంది. మనకు ఇన్ని బెనిఫిట్స్ ఉండేది చుండకాయ అంటే ఉస్తికాయలు. దానికే దీని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక వెజిటబుల్ అంటారు. ఏమండి, మన ఉస్తికాయలు బాగా మగ్గినాయి, కలర్ కూడా బాగా మారింది, గమనించారా? ఇప్పుడు మనము టొమాటోస్ ఈ టైంలో యాడ్ చేయాలి. టొమాటోస్ ఈ టైంలోనే యాడ్ చేయాలి, గమనించండి మీరు. ఇప్పుడు మనం ఇందులో కారం పొడి, పసుపు, ఉప్పు ఇవన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అప్పుడే రుచి బాగుంటుంది అనమాట. కారం పొడి మీరు ఎండుమిరకాయలు తినమతలు వేసినాము, దాని తర్వాత పచ్చిమిరకాయలు 2 వేసినాం కాబట్టి మీరు చూసి వేసుకోండి. కొద్దిగా కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇది నిలువ పులుసు అండి. మనము పెట్టుకొని ఒక 2-3 రోజులు కూడా మనము యూస్ చేసుకోవచ్చు. అన్నంకి అయితే అదిరిపోతుందండి, నేను చెప్పాల్సిన పని లేదు. పులుసు తినే వాళ్ళకి తెలుస్తుంది. ఇదిగో చూడండి, పసుపు నేను ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా మనం రుచి తగినట్టుగా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ పులుసులో కొద్దిగా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనం చింత పులుసు కూడా యాడ్ చేస్తాం కదా. అందుకే నేను ఇప్పుడు ఒక 1.5 స్పూన్ చేసుకున్నాను. మళ్ళీ దాని తర్వాత మనకు ఎంత కావాలో అంత చూసుకొని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక 5 minutes టొమాటో మగ్గాలండి. చూడండి, వాటర్ లేకుండా బాగా మగ్గనిస్తున్నాము, గమనించండి. కలర్ అయితే చాలా బాగుంది, చాలా గుమ్మలు ఆడిపోతుందండి. ఉస్తికాయల పులుసు ఒక యూనిక్ పులుసు అండి. ఏమండి, నేను ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను, అప్పుడే మర్చిపోయాను కాబట్టి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తాము. ఇంకా గుమ్మలు ఆడిపోతుంది మన ఉస్తికాయల పులుసు. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం బాగా మగ్గనిస్తామండి. ఏమండి, టొమాటోస్ కూడా బాగా కలిసిపోయింది, రంగు చూడండి ఎలా ఉందో. ఈ టైంలో మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చింతపులుసు యాడ్ చేసే టైం వచ్చింది. చింతపులుసు బిగ్ లెమన్ సైజ్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 50 గ్రామ్ ఉంది. బాగా స్క్యూజ్ చేసి దాన్ని చింతపులుసు తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఉస్తికాయ పులుసు పలసగా ఉండకూడదు, చాలా థిక్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూసుకోండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనే. సో చూడండి, ఇప్పుడు మనము చింతపులుసు కూడా యాడ్ చేసినాము. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇంకా బాగా మనం కుక్ చేయాలి. ఇది క్లోజ్ చేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను, ఎక్కువ వద్దు. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటాము. తక్కువ పెట్టుకొని బాగా ఒక 5 minutes ఉడకనిస్తాము. దాని తర్వాత మన పులుసు రెడీ అయితే ఆల్మోస్ట్. ఏమండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే మన ఉస్తికాయల పులుసు రెడీ అయిపోయిందండి. నేను లో ఫ్లేమ్ పెట్టుకున్నాను, గుమ్మలు ఆడిపోతుందండి. బిలీవ్ మీ, ఉస్తికాయకి ఒక స్పెషల్ అరోమా ఉంటుంది, అది మీరు చేసి చూస్తేనే తెలుస్తుందండి. అబ్బాబ్బాబ్బా, చూడండి రంగు ఎలా ఉందో, కన్సిస్టెన్సీ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. వావ్, ఇలా ఉండాలన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, మీకు అందరికి తెలిసే ఉంటుంది. పులుసులో మనము ఎప్పుడు యాడ్ చేసేది బెల్లము. నేను ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇది వేసినామనుకోండి
మన టేస్టే వేరే 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 లెవెల్కి వెళ్ళిపోతుందండి. ఇట్లా అన్నంలా కలుపుకొని తిన్నామనుకోండి, అబాబాబాబా ఇప్పుడే నోరు ఊరిపోతుందండి నాకు చూస్తుంటే. ఫస్ట్ మనకు చూడడానికి రంగు బాగుండాలి, మళ్ళీ గుమగుమలు, దాని తర్వాత నాలుగులో పడినాక రుచి. ఈ మూడు ఉందనుకోండి ఫటాఫట్ ఆ రెసిపీ వచ్చి 100% మార్క్ ఇచ్చేవచ్చు. దీనికి 100% మార్క్ ఇస్తారా, 200% మార్క్ ఇస్తారా, మీరే చెప్పండి అప్ప. మీరు చూస్తున్నారు కదా. అంతేనండి, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసేవచ్చండి. క్లోజ్ చేస్తాను, ఒక 5 minutes సెట్ అవని, దాని తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను. ఏమండి, ఉస్తికాయ పులుసు రెడీ అయింది. నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. గుమ్మలు ఆడిపోతుంది. ఇది చూడండి, వేడి వేడి వైట్ రైస్ ఈ పులుసుకి సూపర్ డూపర్ కాంబినేషను. చూడండి, అన్నానికి వేసి బాగా కలుపుకోవాలి. పుస్తికాయలు భలే ఉంటుందండి, హెల్త్ చాలా మంచిది. ఇలా బాగా కలుపుకొని తిన్నామనుకోండి, చూడండి ఎంత బాగుందో అన్నము. ఏమండి, చాలా టెంప్టింగ్గా ఉంది. పుస్తికాయలు ఎంత బాగుందో, ఆహా పుస్తికాయలే తినాలనిపిస్తుందండి. బాబా బాబా సూపర్. ఆహా ఓహోహో, ఏమి హైలైట్ అండి పుస్తికాయ పులుసు ఈరోజు. చాలా బాగుంది. ఏమి రుచి అంటే చెప్పలేకపోతున్నాను. లాస్ట్లో బెల్లం వేసినాం కదండి, అది ఎలివేట్ చేసింది పులుసుని సూపర్ డూపర్గా. ఇలాంటి హెల్దీ రెసిపీ చేసుకోండి మీరు కూడా. విజయ్ చేతులు చూసి నేర్చుకోండి, ఓకేనా? పుస్తకాలు కొరుకుతుంటే కరెక్ట్ అనేసి ఎంత బాగుందో. ఏమండి, మీరు ఇప్పుడే చేయండి, సరేనా? వీడియో నచ్చిందా, రెసిపీ నచ్చిందా కమెంట్ చేయండి, లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ షేర్ చేయండి, ఓకేనా? ఇంకొక వీడియోలు మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా మీ హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.